Thank you. Thank you. Good morning. Good morning, all of you. Voice clear, Good legends? morning, Guruji. Jai Ho Ma, Guruji. मॉर्निंग गुरुजी जय हो माँ गुरुजी Voice clear? Good morning, Yes, Guruji. Ma, Guruji. क्लियर माँ गुरुजी Okay. Thank you very much. Good morning, all of you. Namaskar, Sashkar. Good morning, Guruji. Jai Ho, Guruji. Heartily welcome to the Zoom panel. So, panel లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ షేప్ షాప్. గుడ్ మార్నింగ్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఆర్టీటీ. ఆర్ యూ హ్యాపీ? Yes, Ma. यस माँ సో హ్యాపీ అయితే వీడియో ఆన్ చేసుకోండి. అవునా? హ్యాపీ అయితే వీడియో ఆన్ చేసుకోండి. హ్యాపీగా లేరనుకుంటే ఏం చేయాలి? వీడియో ఆఫ్ చేసుకోండి. అవునా? డైలీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అవునా కదా? సో మార్నింగే మంచి కొటేషన్ కూడా చెప్పాను. సో బాధలో కష్టాలు అన్నది ఏంటంటే మన నిరాశను తీరుస్తాయి. అవునా కదా? బాధలో కష్టాలు ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో మనకి ఏమొస్తుంటాయి? నిరాశ మిగులుతుంది. కానీ అవకాశాలు మాత్రమే మన గెలుపుని దారి తీస్తాయి. అవునా కదా? సో అందుకే ఎప్పుడు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలి. నీకు ఏది తోడు లేనప్పుడో కూడా ఒకటే తోడు ఉంటాయి. ఏంటి? అవకాశం. ఆ అవకాశమే కలలుగా మారుతాయి. ఏ వ్యక్తి అయితే కళల్ని ఆహ్వానిస్తాడో ఎడిని కళలు ఉండాలి. ఫ్యూచర్ మీద కళలు ఉండాలి. అందుకే కళలు అవ్వాలంటే నెరవేరాలంటే ఫస్ట్ దేన్ని విడవాలి? పరుపును విడాలి. పరుపు అంటే ఏంటి? నువ్వు ఏదైతే పడుకున్నావో దాన్ని విడిస్తే నీ కళ నెరవేరుతాయి. పడుకొని నువ్వు కళలు కన్నావా నువ్వు ఎప్పుడు కళగానే ఉండవు. అవునా? నువ్వు ఏదైతే పడుకుంటున్నావో దాన్ని విడవాలి ఫస్ట్. దాన్ని విడిస్తే అన్నీ సెట్ అవుతాయి. అవునా కదా? సో కాబట్టి అందుకే పరుపును విడవాలి. అది కూడా అనిపిస్తుంది ఇంత బద్దకొస్తుందని. అది కూడా బాధపడుతుంటారు. అవునా? ఏంటి? పరుపు బాధపడుతుంది. అందుకే ఎప్పుడు కూడా పరుపును విడిస్తే ఆడవిడికి అన్నీ సెట్ అవుతాయి. లైఫ్లో కొంతమందికి ఎందుకు సక్సెస్ అవ్వలేరు అనుకున్నారు? వాళ్ళకున్న బద్ధకం, లేజినెస్. అవునా కదా? సో ఏ వ్యక్తి అయితే తను మార్చుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో సక్సెస్ అవ్వగలరు. ఓకే? సో గ్రేట్ అనమాట. టుడే ఇస్ ద బెస్ట్ డే, గ్రేట్ డే, వండర్ఫుల్ డే. ఇంత మంచి రోజు ఇచ్చినందుకు ఒకసారి భగవంతుడి బిగ్ లైఫ్తో థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా, ఆర్ట్ఫుల్గా, గ్రేట్ఫుల్గా. Thank you, God. అలాగే మీ పేరెంట్స్కి ఒకసారి గ్రాటిట్యూడ్ చూపించండి. అలాగే మీ అప్లయన్స్ కూడా. ఓకేనా? గ్రేట్. సో అయితే ఈ రోజు సబ్మిట్ ఏంటంటే మన బిజినెస్ లో చాలా మంది ప్లాన్ చెప్తారు. ఏంటి? మన బిజినెస్ లో చాలా మంది ఏం చెప్తారు? ప్లాన్ చెప్తారు కానీ సైన్ అప్లు చేయించలేరు, డీడీ క్లోజ్ చేయించలేరు. ఏంటి? సైన్ అప్లు చేయించలేకపోతున్నారు, డీడీ కూడా క్లోజ్ చేయించలేకపోతున్నారు. వై? రీజన్ చెప్పండి. ఎనీవన్ రీజన్ చెప్పచ్చు. ప్లాన్ చెప్పేటప్పుడు సరిగ్గా ప్లాన్ చెప్పడం కానీ అయిన తర్వాత ఎలా నాలెడ్జ్ లేక. చెప్పండి. నాలెడ్జ్ లేక గురుజీ. నాలెడ్జ్ లేక. ఓకే, గుడ్. అవగాహన చేయించలేకపోవడం వల్ల. కంపెనీ గురించి అవగాహన చేయించలేకపోవడం. వెరీ గుడ్. ఇంకా తన మీద తనకు ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు మా గురించి. తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. వెరీ గుడ్. గణేష్. గుడ్ మార్నింగ్ గురుజీ. జయ మా గురుజీ. ఈ జూమ్ ప్యానల్ మాట్లాడే అవకాశం వచ్చింది. మెయిన్ మనం బిజినెస్తో పాటు అప్డేట్లో లేక మా గురుజీ. ఇప్పుడు మనం పీపీటీ లాంటివి ఉంటాయి కదా మా గురుజీ, మనం రెగ్యులర్గా ఏది జరుగుతుందో అప్డేట్లు ఉంచి ఎప్పుడు చూపించిన స్లైడ్స్ని చూపిస్తుంటే వాళ్ళకి రొటీన్గా ఉంటుంది మా గురుజీ. అది కాక మనం బిజినెస్తో పాటు మనం అప్డేట్ చేసుకోవాలి మా గురుజీ. సో మనకి ఆల్రెడీ ల్యాప్టాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పీపీటీలు మాత్రం ఓల్డ్గా ఉంటాయి, అప్డేట్లు ఉండవు. సో మొన్న వరలక్ష్మి మేడం కార్ హెచ్ తీసుకున్నారు. ఆ పీపీటీ ఎవరి దగ్గర ఉందా గురుజీ? ఎప్పుడు పాత వరలక్ష్మి మేడం మామూలు తట్టు పట్టుకుని ఆ ఫోటో పక్కన మేడం ఎలాగున్న మేడం ఎలాగ అయిపోయారు. అంత అచీవ్మెంట్స్ తీసుకుని పీపీటీలు కూడా అప్డేట్ చేసుకోవాలి మా గురించి. దాంతోపాటు మనం వెళ్ళే ముందు ప్రాపర్గా ఎడిఫికేషన్ చేయాలి, ప్రాపర్గా మనం మాట్లాడాలి మా గురించి. వచ్చే వ్యక్తిని ఎడిఫికేషన్ చేస్తూ పలానా వ్యక్తి వస్తున్నారు, ఆ వ్యక్తి ఈ లెవెల్లో ఉన్నారు, సో అతను టైం అవ్వలేదు, మీ వల్ల మీకోసమే నేను తీసుకుని వచ్చాను, ఆ వ్యక్తిని బాగా ఎడిఫికేషన్ చేయాలి మా గురించి. అది కాక ఇంత ల్యాక్స్లో ఇన్కమ్ వస్తుంది, ఇంత డబ్బులు వచ్చేస్తే మీరు షాపింగ్ చేస్తాను కాకుండా ఫస్ట్ మన బిజినెస్ డెప్త్, అందులో అలాంటి ప్రోడక్ట్స్ ఉన్న ప్రోడక్ట్స్ డెప్త్ చెప్పాలి మా గురించి. సో అప్పుడు వాళ్ళు లాగిన్ అవుతారు మా గురించి. ఓకే, వెల్ డన్, వెరీ గుడ్. సో వ్యక్తి అప్డేట్ అవ్వకపోవడం, నెక్స్ట్ ఎడిఫికేషన్ చేయకపోవడం, ప్లస్ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. ఓకే, వెరీ గుడ్. కృష్ణ గారు, మీరు శ్రీకాకుళం. జయ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. మాట్లాడే అవకాశం ధన్యవాదాలు గురుజీ. ప్లాన్ చెప్పడానికి వెళ్ళే వ్యక్తి ముందు సక్సెస్ అవ్వాలి గురు.
ప్లాన్ చెప్తే వ్యక్తి సక్సెస్ లేకపోతే అతను ఏం చెప్పి సక్సెస్ రావచ్చు. వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళ వ్యక్తి ఎప్పుడు మా పైన ఉన్న అప్లైంట్ ఇలా అయ్యారు అలా అయ్యారు వాళ్ళ గురించి చెప్పారు తెలిసి వాళ్ళు అడుగుతారు అసలు మీరే చెప్పండి. ఉమ్, మనం అంటూ ముందు సక్సెస్ అయితే మన సక్సెస్ మేము ఇలా వెళ్ళాము, మా అప్లైనర్ ని సిస్టమ్ ని ఈ విధంగా మేము ఫాలో అయ్యాం కాబట్టి మేము ఈ విధంగా సక్సెస్ అయ్యాము. కాబట్టి మీరు కూడా ఇది విన్నాక మమ్మల్ని ఫాలో అవ్వండి, మా అప్లైన్ ఫాలో అవ్వండి, సిస్టమ్ ఫాలో అవ్వండి, సక్సెస్ అవుతుందని చెప్తే వాళ్ళు కొంత ఇన్వాల్వ్ అవుతుంది. నేను అలా అనుకుంటాను. వెరీ గుడ్, సూపర్. మల్లికార్జున గారు పాలకొల్లు చెప్పండి. వ్యక్తి ఎందుకు సైన్ అప్ చేయలేకపోతాడు, ఎందుకు డీడీ రాలేకపోతుంది, రీజన్ ఏంటి? వీర మల్లికార్జున గారు పాలకొల్లు అన్మ్యూట్ చేయండి. చెప్పండి ధృలేదు మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఛానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళంతా వినేస్తున్నారు. విన్న తర్వాత ప్లాన్ అంతా వాళ్ళకి నచ్చుతుంది. బట్ తర్వాత వాళ్ళు కొంచెం టైం అడుగుతారు. టైం అడిగేలోపు పక్కనున్న వాళ్ళు చెప్పడం వల్ల కొంతమంది సైన్ అప్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది ఏంటంటే ఇలాంటివి చాలానే చూసాము, సో వాటి మీద నమ్మకం లేదనేస్తున్నారు కొంతమంది. మళ్ళీ మేము వెళ్ళే టైంలో మా వల్ల వచ్చే అంటే మాకు హెల్ప్ చేయడానికి వచ్చే అప్లయన్స్ వీళ్ళంతా కూడా డ్రెస్ కోడ్లో ఉంటారు. మేమైతే మాత్రం ప్రాపర్గా వెళ్ళట్లేదు సార్, అదొకటి మైనస్ మాకు. నేను కూడా కొన్ని నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి ప్రాపర్గా వాళ్ళకి హామీ ఇవ్వలేకపోతున్నాను. ఎంత మీరు వస్తే ఇంత దీనిగా సక్సెస్ చేస్తాననే మాట అయితే నేను కూడా ఇవ్వలేకపోతాను. సో అలాంటివి కొన్ని ఉన్నాయి సార్ నా నుంచి కూడా. సో అవన్నీ నేను ముందు మారాలి, మారిన తర్వాత వాళ్ళని సైన్ అప్ చేయించగలనని అనుకుంటున్నాను సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్ పాయింట్. ఫస్ట్ మనం మారాలి, మనం మారితేనే బిజినెస్ మారుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, గోవింద్ గారు. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురుజీ, వాళ్ళకి బిజినెస్ డెప్త్ చెప్తున్నాం కానీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం. మీకు ఇన్ని లక్షలు వస్తుంది, అన్ని లక్షలు వస్తుంది అని చెప్పగలుగుతున్నాం, కానీ వాళ్ళకి రియాలిటీలో చూపించలేకపోతాం. వాళ్ళకి రియాలిటీలో చూపించి యాక్చువల్ ప్రాసెస్లోకి తీసుకొస్తే తప్పకుండా సైన్అప్ చేయొచ్చు గురుజీ. అలానే ఏంటంటే గురుజీ, వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వాలి. సో బిజినెస్లో వస్తే మీతో పాటు మాతో పాటు మిమ్మల్ని కలిసి ట్రావెల్ చేపిస్తాం, మిమ్మల్ని సక్సెస్ చేపిస్తాం అని చెప్పి ఒక భరోసాని ఇవ్వాలి గురుజీ. అది ప్రాపర్గా సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, అది ఒక మెయిన్ డ్రాబ్యాక్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మాట్లాడవచ్చు. సో గ్రేట్ పాయింట్ లాస్ట్లో చెప్పారు చూసారా ఒక పాయింట్, భరోసా. ఇది ఎందుకంటే వ్యక్తి బిజినెస్ చూసి రాడు, దేన్ని చూసి వస్తాడు? నన్ను చూసి వస్తాడు గురుజీ, మిమ్మల్ని చూసి వస్తారు. కాబట్టి ఎవరైతే వెళ్తున్నారో అది ప్లాన్ చెప్పే వ్యక్తి, రెఫరెన్స్ చేసే వ్యక్తి భరోసా ఇవ్వాలి. దీన్ని భరోసా ఇవ్వాలి. ఎందుకంటే అప్పటి వరకు చాలా కంపెనీలు చూసి ఉండొచ్చు, అవునా కదా? ఒక దాంట్లో ఫెయిల్ అయిందని ఇంకో దాంట్లో ఇప్పుడు ఏదైతే బయట సో మ్యారేజెస్ విడాకులు కూడా ఉన్నాయి, అలాగే పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారా? బయట చాలా కూడా ఫెయిల్యూర్ ఉన్నాయి, ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఉంది, అవునా కదా? అలాగే ఇంకోటి చేయడం మానేస్తున్నారా? ఇప్పుడు కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయని దీనికోసం దాన్ని వివరించి మనం ఒక భరోసా ఇవ్వాలి. ఎప్పుడైతే భరోసా కలుగుతుందో ఆ వ్యక్తి ఇమ్మీడియట్లీ మీతో జర్నీ చేయడానికి ముందుకు వస్తాడు, అవునా కదా? హలో, చూద్దాం అసలు ప్లాన్ చెప్పేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి వాటి దాని తర్వాత సైన్ అప్ ఎలా చేయించాలి చూద్దాం. రెడీయా? రెడీ మాజీ. ఫస్ట్ వ్యక్తికి అతన్ని మన దారిలో తెచ్చుకోవాలి. వ్యక్తిని అతని దారిలో తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం అతని దారిలోకి వెళ్ళాలి. వీటిని హలో, మనం అతని దారిలోకి వెళ్ళాలి. ఫస్ట్ అతని దారిలోకి మనం వెళ్ళాలి. మన దారిలో తెచ్చుకోవాలంటే వ్యక్తిని ఫస్ట్ అతని దారిలోకి మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఫస్ట్ అతని ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, లేదంటే ఫ్యామిలీ మెంబర్ లాగా, లేదా ఒక ఫ్యామిలీ లాగా, లేదా ఒక ఫ్రెండ్ లాగా నువ్వు కలిసిపోవాలంటే ఏం చేయాలి? అతనితో క్వశ్చన్స్ వేస్తూ మాట్లాడుతూ ఆ లైఫ్ ఎలా ఉంది సార్, వాట్ ఈజ్ వాట్, అలాగా. అంతేగాని నీ లైఫ్ ఎలా ఉంది, నీ శాలరీ అంతా చెప్పు, అలా ఓవర్గా ఈగోలు చూపించకూడదు, యాటిట్యూడ్ చూపించకూడదు. అందుకే ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ముందు క్వశ్చన్స్ వేయాలి. ఎప్పుడైతే క్వశ్చన్స్ వేస్తామో అతని గురించి మనకు క్లియర్గా అర్థమైపోద్ది. ఏంటండి, ఎప్పుడైతే క్వశ్చన్స్ వేసామో క్వశ్చన్స్ ఎప్పుడైతే వేసామో
ప్లాన్ స్టార్ట్ అవ్వకముందు ఎదిని ప్లాన్ స్టార్ట్ Plan start అవ్వకముందు అయ్యింది. మనం ముందు చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్టర్ ప్లాన్ పాల్ ఓపెన్ చేస్తారు. డైరెక్టర్ ప్లాన్ పాల్ ఎప్పుడైతే నువ్వు డైరెక్టర్ ప్లాన్ పాల్ ఓపెన్ చేసావో ఎప్పుడూ కూడా ఛాన్స్ లేదు. ఇలాంటి చాలా చూసాము, చాలా విన్నాం. షేప్ షాప్ కూడా ఆల్రెడీ విన్నాం, చేశాము అని చెప్తారు. ఫస్ట్ ఎప్పుడూ కూడా ఆ వ్యక్తితో ముందు ఎప్పుడైతే ఎడిఫికేషన్ చేస్తామో ఎడిఫికేషన్ చేసి వచ్చిన తర్వాత కంపల్సరీగా కూర్చునే ముందు తర్వాత కంపల్సరీగా కూర్చున్న తర్వాత ఈ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా వెయ్యాలి. ఇది రూల్. ఇది ఏంటి, మీ జీవితంలో 5 ముఖ్యమైన ప్రశ్నలు మనం అది కొన్ని క్వశ్చన్స్ వేయాలి. అది కూడా ఏంటి, సార్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేయచ్చా అని రిక్వెస్ట్ తీసుకోవాలి. ఏంటి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేయచ్చా రిక్వెస్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కాదు, ఇది ఒక ప్రాసెసర్ అని అడగాలి. ఫస్ట్ మీ ఆదాయ వనరు సురక్షితంగా ఉందా అంటే దానికి ఏంటి, ఏదైతే మీరు సంపాదిస్తున్నారో ఆ ఇన్కమ్తో సాటిస్ఫైగా ఉన్నారా? ఏ వ్యక్తి అని అంటారా సాటిస్ఫై ఉన్నారని? నో సార్. ఎవరు ఏమనరు, సాటిస్ఫై ఉన్నారని ఎవరు అనరు. అవునా? ఓకే, వెరీ గుడ్ సార్ అని చెప్పాలి ప్రతిదీ కూడా. సో సెకండ్ది, మీ నెలవారీ ఖర్చుల కోసం మీ ఖాతాలో ఒక సంవత్సరం బ్యాలెన్స్ ఉందా? ఏదైతే ప్రతి ఫ్యామిలీకి ఎంత అవుద్ది మినిమం ఎలా చూసుకున్నా ప్రతి ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మినిమం ఖర్చులు ఎంత అవుతాయి నెలకి? 30 నుంచి 40 గురించి. ఇంకో 30 నుంచి 40 కానీ ఎలా అయిపోతాయి? 30 నుంచి 40 అసలు సాలరీ ఉండట్లేదు, అలా అదే ఉండట్లేదు. ఎగ్జాంపుల్గా 10-15 వేలు, ఎగ్జాంపుల్గా 10-15 వేలు వేద్దాం. ఎంతండి? 10-15 వేలు వేద్దాం. సపోజ్ ఇన్ కేసు ఏం జరిగినా సంవత్సరం ఆదాయం మీ దగ్గర ఉందా మీ అకౌంట్లో అంటే ఏమంటాడు? నో అంటారు. నో అంటారు. ఓకే, మీ పిల్లల్ని ఇండియాలో టాప్ స్కూళ్ళు చదివించగలుగుతున్నారా మీకు వచ్చే ఇన్కమ్తో? మీ పిల్లల్ని ఇండియాలో టాప్ స్కూల్లో చదివించగలుగుతున్నారా? ఏమంటాడు? నో అంటారు కదా. తనకు వచ్చే ఇన్కమ్తోనే సాటిస్ఫైగా ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ విధంగానే చదివిస్తారు వ్యక్తులు. టాప్ స్కూల్ అంటే చదివించలేరు. అవునా? ఏదైతే ఉందో మీ ఇంట్లో ఉన్న అందరి కళలను మీకు వచ్చే ఆదాయంతో ఆ కళను నెరవేరుస్తున్నారా? ఏంటి, మీకు వచ్చే ఆదాయంతో మీ ఇంట్లో ఉన్న అందరి వ్యక్తుల యొక్క కళల్ని నెరవేర్చగలుగుతున్నారా? అవుతుందా? నో అంటారు. మన కళ నెరవేరట్లేదు, ఇంకా కుటుంబ కళలు అంటే చాలా కష్టం. అవునా కదా? నెక్స్ట్, ఇక్కడ మీరు లేకుండా అనకండి, ఇది రాంగ్ పడింది. మీరు లేకుండా అనకూడదు. ఇంటి యజమాని లేకుండా ఫ్యామిలీ సురక్షంగా ఉండగలదండి? ఏమంటాడు? నో అంటారు. నో అంటారు. నో అంటారు సార్. ఏదైతే మీరు ఇన్కమ్ సంపాదిస్తున్నారో ఆ ఇన్కమ్ కాకుండా పార్ట్ టైం ఇన్కమ్ ఏదైనా మీ దగ్గర ఉందా అంటే ఏమంటాడు? నో నో అంటారు అంటారు. నో అంటాడు. అప్పుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మీరు ఏదైనా అవకాశంలో వేచి చూస్తున్నారా? వస్తే బాగుంటుందా లేదా? వేచి చూస్తున్నారా? వస్తే బాగుంటుందా లేదా అని అంటే ఏమంటాడు? ఎస్ అని అంటాడు. అవునా? హలో, ఎస్. అప్పుడు Yes, ఏమంటాడు? Maharaj. అప్పుడు అయితే అలాంటి అవకాశమే సార్ మా దగ్గర ఉంది ఈరోజు. అలాంటి అవకాశం మేము కూడా ఈరోజు తీసుకొని మా అప్లయన్స్ తీసుకొని ఈరోజు ఇవన్నీ ఏదైతే మిమ్మల్ని క్వశ్చన్స్ చేశానో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఈరోజు చెప్పారు. సో ఈరోజు నేను మీకు ఒక 15 నుంచి 20 నిమిషాలు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను సార్. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత కూడా మీరు కూడా మా అప్లైన్ లాగే నాకులాగే మీరు కూడా చెప్తారు సార్ అంటే, సో స్టార్ట్ చేయొచ్చా సార్ అంటే అప్పటికి అతని మైండ్లో మనం ఏం వేసాం? నా దగ్గర లేని నిజంగా వస్తాయి, ఇప్పటి వరకు నేనేం చేశాను అని క్లారిటీ ఇచ్చాం లేదా? హలో, Yes, Maharaj. ఇచ్చావా లేదా? గురుజీ. ఇచ్చావా లేదా? అప్పటికి ఆ మైండ్ ఏమవుద్ది? ఎస్, ఇవన్నీ నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, నేను ఇది చేయట్లేదు అని ఒక మైండ్లో వేసాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? వినాలనిపిస్తుంది. ఏంటి, అవకాశం వినాలనిపిస్తుంది. ఎందుకు అప్పటి వరకు మనం షేప్ షాప్ ఏం చెప్పలేదు కదా. షేప్ షాప్ ప్లాన్ ఏం చెప్పామా? No, నో Maharaj. సార్. ఇంకా ఓపెనే చేయలేదు. ముందు క్వశ్చన్స్ వేయకుండా కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ ఓపెన్ చేస్తారు. షేప్ షాప్ సార్ డైరెక్ట్గా చెప్పేస్తుంటారు. మనం ఇంకా ఓపెనే చేయలేదు కాన్సెప్ట్ ఏంటంటే. ఎప్పుడైతే క్వశ్చన్స్ మైండ్లో వేసామో ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? వినాలనిపిస్తుంది. వినాలనిపిస్తుంది, ఆతృత కలుగుతుంది. అవునా? ఆతృత కలుగుతుంది. అవునా కదా? హలో, Yes, Maharaj. ఆతృత కలిగిన తర్వాత కంపల్సరీగా ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఈ స్లైడ్ ఏంటి, 1950లో 20 రూపాయలు ఉంటే ఫ్యామిలీ కట్ చేస్తారు. 70కి 200 అయింది, 90కి 2000 అయింది, 2010కి 20,000 అయింది. అయితే ప్రజెంట్ 2026
నడుస్తుంది. 20,000తో ఫ్యామిలీ గడుస్తుంది అంటే నో హలో సార్. రవి పడుకోకు. నో 2026లో ఫ్యామిలీ 20,000తో గడుస్తుంది అంటే అవ్వదు. కానీ రాబోయే కాలంలో 2030 వచ్చేటికి ఖర్చులు సార్. సో ఒక ఫ్యామిలీకి మినిమం 2 లక్షలు అవుతుంది. అంత ఇన్కమ్ మన దగ్గర ఉందా? లేదు. కానీ అంత ఇన్కమ్ మన దగ్గర లేదు. కానీ మన దగ్గర ఉన్నది ఏంటి? ఓన్లీ ప్రెజెంట్ వస్తుంది శాలరీ. మన దగ్గర ఉన్నది ఏంటంటే క్యా అమ్ సమయ కే సాత్ హే ఏదైతే ఉందో ఆ సమయానికి అనుగుణంగా మన ఇన్కమ్ ఉందా? లేదు. కానీ మన దగ్గర ఏముంది? టైం ఉంది. ఆ టైమే దీంట్లో పెట్టుబడి పెడితే మీరు కూడా ఇంత ఇన్కమ్ రీచ్ అవ్వచ్చు. ఏంటని ఆ టైమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు కూడా ఆ ఇన్కమ్కి 2030 వచ్చేటికి 2 లక్షలకి రీచ్ అవ్వచ్చు అని చెప్పాలి. ఒక్కొక్క దానికి కనెక్టింగ్ ఉండాలి. ఒక్కొక్క దానికి ఏముండాలి? కనెక్టివిటీ కనెక్టింగ్ ఉండాలి. కనెక్టింగ్ ఉండాలి. చెప్పుకుంటా పోతాం. ఓ మహాభారతం చదివి ఎలా చదువుతా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఆ వ్యక్తికి కనెక్టింగ్ ఉండాలి ప్రతి కూడా. అందుకే ప్రతి స్లైడ్కి అతను క్వశ్చన్స్ వేయడం కాదు, మనమే క్వశ్చన్స్ వేయాలి. హలో ఎస్ హలో మహారాజ్. ఇప్పుడు ప్లాన్ అంత అయిపోద్ది. ఏంటని ప్రతి మనిషి ఏముంటాయి కామన్ గా? డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఉంటాయి. ఈ డ్రీమ్స్ అప్పుడు క్వశ్చన్స్ వేయాలి. ఎంతమంది సార్ ప్రపంచంలో ఎంతమంది డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారు? ఇవన్నీ డ్రీమ్స్ ని అంటే ఏం చెప్తాడు? ఎవరికి అవ్వట్లేదు సార్ అంటారు, కొంతమందికి మాత్రం మహా అయితే 5% ఎంతో. ఎంతండి? 5%. ఓన్లీ 5%. అవునా? కానీ మీకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. మీకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా ఫుల్ఫిల్ చేసుకున్నారంటే లేదు. కానీ ఈ బిజినెస్లో మీ డ్రీమ్స్ కూడా అంతకన్నా ఎక్కువ డ్రీమ్స్ కూడా దీంట్లో ఫుల్ఫిల్ అవుతాయండి. మనకి ఎన్ని డ్రీమ్స్ రాత్రి పోయి ఉంటాయి. ఎంతమంది ఫుల్ఫిల్ చేసుకున్నారంటే చాలా తక్కువ మంది అండి. కానీ ఈరోజు బిజినెస్ ఓనర్స్ ఎక్కువ మంది వాళ్ళు రిచ్ అవుతున్నారంటే కారణం వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. వచ్చిన అవకాశం నియోజించుకుంటారు. ఈరోజు అలాంటి అవకాశం మీ దగ్గరికి వచ్చింది అని చెప్పి అప్పుడు స్టార్ట్అప్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? హలో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్లాన్ అంతా అయిపోద్ది. ఇప్పుడు అంతా ఏమైపోద్ది? ప్లాన్ అయిపోద్ది. ఇప్పుడు ప్లాన్ అయిపోయిన తర్వాత వ్యక్తికి ఏం చేయాలి చూద్దామా? రెడీయా? ఎస్ మహారాజ్. ఏం కనిపిస్తుందా లెజెండ్స్? స్ట్రక్ అయింది గురుజీ. అవునా? అయిపోయింది సార్. ఇప్పుడు దాకా నేను ఏం చూపించాను? ఏం కనిపించలేదా? డ్రీమ్స్ 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 బ్యాక్ అవుతాయి అలా కట్ మా అయింది. గురుజీ. కనిపించింది. అవునా? ఒక స్లైడ్ చూపించానే. ఓకే డ్రీమ్ పేజ్. డ్రీమ్స్ ఒక్కటే కనిపించే గురుజీ. ఓకే ప్లాన్ మీరు చెప్పగలరు కదా? ప్లాన్ చెప్తున్నారు. Yes. అయితే ప్లాన్ అయిన తర్వాత వ్యక్తికి సైన్ అప్ ఎలా చేయించడం చూద్దాం. చూడండి. దిస్ ఇస్ తిరుపతి తాండ్రా, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చాలా కాలం నుంచి మన ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నడుస్తున్నాయి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే మన ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అందరికీ చిన్న చూపు అనంటే చాలామంది లీడర్స్, చాలా కంపెనీలు వారి స్వప్రయోజనాలను ఆశించి అందరి దగ్గర డబ్బులు దండుకొని సో మన ఇండియాలో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎందుకు చిన్న చూపు అంటే, సో ఆల్రెడీ ఇంతకుముందు చాలా కంపెనీలు వచ్చిపోయాయి. ఏంటండి? ఇంతకుముందు చాలా కంపెనీలు కంపెనీలు వచ్చిపోయాయి కాబట్టి సో దాని మీద ఆ అవగాహన ఇదంతా ఫేకు, ఇది ఫ్రాడ్ అనే ఒక అవగాహన ఉండిపోయారు చాలా మంది. కానీ ఏంటి అవన్నీ పోయిన కంపెనీలు అన్నీ ఏంటి? మనీ మనీ సర్కిల్. సర్కిల్, మనీ బేస్డ్. మనీ బేస్డ్ మార్కెటింగ్. హలో ఏంటండి? Yes, Bharat. పోయిన కంపెనీ Money based. చెక్ చేసుకోవచ్చు. ఏ అయితే కంపెనీ మీ ఏరియాలో వచ్చిందో ఆ కంపెనీలు అన్నీ ఏంటి? మనీ బేస్డ్, డైరెక్ట్ సెల్లింగ్ కాదు. ఏంటండి? మనీ బేస్డ్. అవునా కదా? సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు సక్సెస్ అవుతుంది ఈరోజు? సో ఫాస్ట్గా సక్సెస్ అయ్యే రంగం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అయ్యే రంగం. ఈరోజు ఇండియాలో ఫాస్ట్గా సక్సెస్ అయ్యే రంగం ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ రంగం. ఎందుకు? దీనికి ఎవరన్నా చేయొచ్చు. అవునా? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, అందుకే ఈ రంగం ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది. చూద్దాం అసలు పీపుల్ ఎందుకు అఫ్రాడ్ అవుతున్నారు, దాన్ని బట్టి చూద్దాం. దాన్ని బట్టి నేను క్లారిఫై మీకు ఇస్తాను. అందరికీ కుచ్చు టోపీలు పెట్టి పారిపోయారు. ఇలా చాలా కాలం పాటు చాలా కంపెనీలు చేయడం వల్ల చాలామందికి అంటే ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక రకమైన భయాన్ని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. వీటిని ఒకవేళ ప్లాన్ విన్న తర్వాత కూడా సపోజ్ మన ప్లాన్ బాగా నచ్చుతుంది, కానీ వ్యక్తులు ఏంటంటే ఇది కూడా అలాంటిదే, టోపీ పెట్టిదే ఏంటి, ఇది కూడా
అలాంటిది సేమ్ ఇంతకుముందు ఏ గోల్డ్లో వచ్చి పోయింది సేమ్ అలాంటిదే కంపెనీ అని అనుకుని ఏంటంటే ఒక అవగాహన ఉండిపోతున్నారు వ్యక్తులు. అప్పుడు మనం క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇవ్వాలి. మనీ సర్కిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది పోయిన కంపెనీ ఎందుకు ఉంది, ఈరోజు షేప్ షాప్ గత 25 సంవత్సరాల నుంచి ఎందుకు నడుస్తుంది, ఆ క్లారిటీ ఇస్తేనే కదా ఆ వ్యక్తికి ఒక అవగాహన వస్తుంది. హలో, అవునా కదా? చూద్దాం. సో ఫ్రెండ్స్, సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అందరికీ చిన్న చూపు, మీ ఇతరులు మోసం చేస్తారనే భావన, ఎవరో ముందున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, మనం సక్సెస్ అవ్వము, సో వారందరూ మనల్ని మోసం చేస్తారనే ఫీలింగ్ రావడానికి ముఖ్య కారణము ఇలాంటి గతంలో చేసిన లీడర్స్ అండ్ కంపెనీలు. సో ఏం చెప్తుంటారు జనరల్గాను, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో పైన వ్యక్తి మాత్రమే సక్సెస్ అవుతారు, కింద ఉన్న వ్యక్తులు మనం సక్సెస్ అవ్వాలని ఒక అవగాహన ఉండిపోతారు. యాక్చువల్లీ ఈ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ పైన ఉన్న వ్యక్తి ఎక్కువ కాదు, లేటెస్ట్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళే బాగా సక్సెస్ అవుతారు. ఏంటండి 2026 తర్వాత బాగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంది, ఎక్కువ ఇన్కమ్ సంపాదించింది. వై? ఈరోజు మన షేప్ షాపే చూసుకుందాం. ఈరోజు ముందున్న వ్యక్తి ఎక్కువ సంపాదించగలుగుతాడా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎక్కువ సంపాదిస్తాడా? లేటెస్ట్ వచ్చిన డబుల్ ఇన్కమ్ అయింది. ఎందుకంటే ముందున్న వ్యక్తికి ర్యాంకులు లేవు, అవునా? ర్యాంకులు లేవు. కానీ ఇక్కడ మీకు ఫస్ట్ ర్యాంక్ నుంచి కూడా మీకు ర్యాంక్ ఇన్కమ్ ఉంది, వాళ్ళకి ర్యాంక్స్ లేవు. డైమండ్ అయిపోయారు, డైమండ్ తర్వాత వాళ్ళకి ర్యాంక్స్ లేవు, అవునా? ర్యాంక్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఇన్కమ్ లేదు. వాళ్ళదంతా ఓన్లీ క్యాపింగ్ ఇన్కమ్ మీద ఆధారపడాలి. కానీ ఇక్కడ ఎవరైతే లేటెస్ట్గా ఫ్రెషర్స్ ఉన్నారు దీంట్లో చాలామంది, మీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇన్కమ్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th ఆల్మోస్ట్ 30 lakhs వరకు ఇన్కమ్ తీసుకొచ్చా లేదా? అంటే ప్రతి వారం కూడా డబుల్ ఇన్కమ్ తీసుకొచ్చా లేదా? కానీ ఎవరైతే ఆల్రెడీ అయ్యారో డైమండ్స్, వాళ్ళ డబుల్ ఇన్కమ్, మాకు స్టార్టింగ్లో డబుల్ ఇన్కమ్ లేవు, ఒకటే ఇన్కమ్. ర్యాంక్స్ కూడా ఉండేవి కాదు. ఏంటని మాకు ర్యాంక్స్ కూడా లేవు. ర్యాంక్స్ తో పాటు ట్రిప్స్ కూడా వస్తున్నాయి. ర్యాంక్స్ తో పాటు మీకు అదనంగా ఏంటి ట్రిప్స్, మాకు ఏ ట్రిప్స్ లేవు, అవునా? అంటే ఇప్పుడు ముందున్నోడు ఎక్కువ సక్సెస్ అవుతాడా, లాస్ట్ ఉన్నోడు ఎక్కువ సక్సెస్ అవుతాడా? లాస్ట్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఫ్రెషర్గా ఎవరైతే మీరున్నారో మీరే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారు, అవునా కదా? హలో, ఇలాంటి కొన్ని మాటలు వినడం బట్టి వాళ్ళ అవగాహన ఉండిపోయింది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే టోపీ పెట్టి బిజినెస్, మనం సక్సెస్ అవ్వలేం అని క్లారిటీ ఉండిపోయింది, అవునా కదా? Yes, sir. ఎలా ఉండిపోయిందండి? ఇదంతా ఒక ఫ్రాడ్ బిజినెస్ అని ఉండిపోయింది, అవునా కదా? ఇప్పుడు ఈ బిజినెస్ లో ప్లాన్ విన్న తర్వాత సైన్ అప్ చేయించడం ఎలా? వీటిని ప్లాన్ విన్న తర్వాత సైన్ అప్ చేయించడం ఎలా చూద్దామా? రెడీయా? ఎస్ మా గురించి చూద్దాం. ప్లాన్ విన్న తర్వాత సైన్ అప్ ఎలా చేయించాలి? హలో, Yes, sir. నెట్వర్క్ మార్కెటింగ్ తర్వాత స్క్రీన్ షేర్ లేదు గురించి. ఓకే 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 వస్తుంది. చాలా మంది నన్ను ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? లేదు గురించి. సో చాలా మంది ప్లాన్ వింటారు, మ్యాక్సిమం అందరూ కూడా ప్లాన్ వింటారు, కానీ డీడీ రాకపోవడానికి కారణం ఏంటి? డీడీ రాకపోవడానికి కారణం ఏంటి చూడండి. ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ప్రాస్పెక్టర్కి అద్భుతంగా ప్రజెంటేషన్ చేశాను సార్, నేను అప్పుడే అడిగాను ఎలా ఉంది సార్ నా ప్రజెంటేషన్ అని, వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పేసి అన్నారు సార్. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను జాయినింగ్ కోసం అతనికి ఫోన్ చేస్తే మా నాన్న బాగలేదు అంటున్నాడు, మా అమ్మ వద్దంటుంది, నా ఫ్రెండ్ వద్దంటున్నాడు, నా భర్త వద్దంటున్నాడు, నా భార్య వద్దంటుంది అని చెప్పేసి అనడమే కాకుండా ఇంకొంతమంది చాలా సిల్లీ రీజన్ చెప్తున్నారు. ఏంటి జనరల్గా ప్లాన్ అంతా వింటారు, ప్లాన్ విన్నప్పుడు సూపర్ చాలా బాగుంది, రేపు జాయిన్ అయిపోతాను, ఎల్లుడు జాయిన్ అయిపోతాను, అవునా అని చెప్తుంటారు. కానీ తీరా ఫోన్ చేసిన తర్వాత నా భార్య వద్దన్నది, నా హస్బెండ్ వద్దన్నాడు, మా డాడీ వద్దన్నాడు, మా మమ్మీ వద్దన్నాడు, మా ఫ్రెండ్ వద్దన్నాడు, అవునా కదా? కొంతమంది అయితే ఫోనే లిఫ్ట్ చేయరు, కొంతమంది బ్లాక్లో పడేస్తారు. ఇదేనా జరిగేది? కొన్ని రీజన్స్ ఉంటాయి, సిల్లీ రీజన్స్. ఆ సిల్లీ రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్ తెలుసుకుందాం, దాని తర్వాత చూద్దాం. ప్లాన్ చాలా బాగుందన్న, నాకు అద్భుతంగా నచ్చింది, కాకపోతే డబ్బులు లేవన్నా, అమౌంట్ డబ్బులు లేవంట. ప్లాన్ చాలా బాగుంది,
చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ నా దగ్గర ఏం లేదు, డబ్బులు డబ్బులు లేవు. యాక్చువల్లీ డబ్బులు ఉంటాయి ఏంటి, డబ్బులు ఉంటాయి. ఎందుకంటే అవసరం తగ్గ డబ్బు ఉంటాయి, అవసరం బట్టే డబ్బులు వస్తాయి. అవునా కదా? హలో, చూద్దాం ఎస్ మాగురుజీ. ఇంకే రీజన్ చెప్తారు. ఉంటే కనుక వెంటనే జాయిన్ అయ్యేవాడిని అని చెప్పేసి అని అంటున్నాడు. తీరా మళ్ళీ కాల్ చేస్తే సేమ్ డైలాగ్ రిపీట్. సో ఒక వారం తర్వాత కూడా సేమ్ క్వశ్చన్స్ చేసాం. ఒకవేళ శాలరీ వచ్చింది, అతను ఏదైతే ఉందో శాలరీ వచ్చింది, అప్పుడు అడిగో. అప్పుడు ఏం చెప్తాడు, ఈ మంత్ చాలా ప్రాబ్లం ఉంది, వచ్చిన ఇన్కమ్ అంతా, సో ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఏం చెప్తాడు, మళ్ళీ పోస్ట్ పోన్ నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటారు. అవునా కదా? మనం ఎన్నో చెప్తాం సార్, సో ఈ బిజినెస్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, మీరు ఒకసారి జాయిన్ అవుతే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటాం అని చెప్తుంటాం. అవునా కదా? లేనిపోని ఉన్నాయి అన్ని చెప్తుంటాం మనం. అవునా కదా? ఎన్ని చెప్తాం, ఎన్ని చెప్తాం? అవునా? చాలా మందికి ఆవగింజలు వచ్చేస్తున్నాయి. అవునా? ఓకే, అందుకే మార్నింగ్ వేడి నీళ్ళు తాగండి. ఓకే, ఆవగింజలు అయ్యి రావు. చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి చాలామంది నన్ను మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా అడుగుతుంటారు. ఎస్, అదే టాపిక్ పైన ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్, మీ బ్రదర్. హలో, సో కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మాగురుజీ. సో 4 రీజన్స్ ఉంటాయి ప్లాన్ విన్న తర్వాత. ఏంటండి, ప్లాన్ విన్న తర్వాత వ్యక్తి సైన్ అప్ అవ్వకపోవడానికి అండ్ డీడీ రాకపోవడానికి 4 రీజన్స్ ఉంటాయి. ఆ 4 రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. జాతికి వినండి. ఎందుకంటే మీ అప్లైని ప్లాన్ చెప్పేస్తున్నాడు, మీ అప్లైని ప్లాన్ చెప్పేస్తున్నాడు. అవునా? లేదా మీరు ప్లాన్ చెప్తున్నారు. ఇక డైలీ చాలా మంది ఒక్కొక్కరు 5 ప్లాన్లు చెప్తున్నారు, 10 ప్లాన్లు చెప్తున్నారు, 15 ప్లాన్లు చెప్తున్నారు, 20, ఒక్కొక్క టీంలో 20 ప్లాన్లు చెప్తున్నారు. కానీ రేషియో వస్తుందంటే రావట్లే. సో ఏంటి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. ఓకే, రెడీయా? రెడీ అయితే Yes, జాతకం ma'am. వినండి. సో మీకు ఆలోచించిన వ్యక్తులు కూడా జాతకం వినండి, రాసుకోండి. 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలలో నెంబర్ 1 రీజన్ వీక్ పోస్చర్. మనకి కండబలం లేకపోయినా తుప్పిర్ల బలమైన ఉండాలి అని అంటారు పెద్దలు. ఏంటండి, ఫస్ట్ ఏంటి, వీక్ పొజిషన్ వీక్, అంటే డల్ గా ఉన్నాడు, వెదర్ వీక్ దగ్గర. డల్లగా ఉండడం. ఏంటండి, ఫస్ట్ ఏంటి, డల్లగా ఉండడం. నువ్వు ప్లాన్ ఎలా చెప్తే తెలుసా, మొత్తం వాడి బాధలో కష్టాలన్నీ కూడా నీకు ఉన్నట్టు అని చెప్తావు. ఎప్పుడు కూడా ప్లాన్ చెప్పేటప్పుడు ఏముండాలి, వాయిస్ బేస్ ఉండాలి. ఏముండాలి, వాయిస్ బేస్. వాయిస్ బేస్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఐ కాంటాక్ట్ ఉండాలి. దేన్ని, నువ్వు అతన్నే చూడాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏముండాలి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ బేస్, ఐ కాంటాక్ట్. హలో, అవునా? ఒక్కొక్కరు హస్బెండ్ మీద అరుస్తారు చూసారా, అప్పుడు ఆ వాయిస్ రావాలి. అవునా కదా? వైఫ్ మీద అరుస్తారు చూసారా, ఆ వాయిస్ రావాలి. అవునా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఐ కాంటాక్ట్ ఉండాలి. అవునా కదా? జనరల్గా ఏది, ఒక ప్రేమించేటప్పుడు లవర్స్ని ఎలా చూసుకుంటారు, అలా ఐ కాంటాక్ట్ ఉండాలన్నమాట. ఎందుకంటే చూపు మారకూడదు. అవునా కదా? నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఏంటి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు ఎలా కూర్చుంటావు, చాలా స్టిఫ్ గా కూర్చుంటాం గురించి. అది రూల్. అది ఇక్కడ కూడా మనం బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. అవునా కదా? ఎందుకంటే ప్రతి వ్యక్తి, ఎదుటి వ్యక్తి దీన్ని గమనిస్తుంటాడు. అందుకే ఫస్ట్ పాయింట్ ఏంటి, బాడీ లాంగ్వేజ్. అది కాదు దీంట్లో, అది అంటే మీరు బక్కగున్నా, హైట్ లేకపోయినా, లావు లేకపోయినా పర్లేదు, నువ్వు బాగా మాట్లాడితే, కాన్ఫిడెంట్గా ఉంటే చాలు అని దాని అర్థం అన్నమాట. ఏంటండి, నువ్వు బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, హైట్గా ఉన్నా, నల్లగా ఉన్నా, పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, తెల్లగా ఉన్నా, దీన్ని ఎవరు ఏం పట్టించుకోరు. కానీ నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్తో చెప్పకపోతే నీ ప్లాన్ అక్కడ ఫెయిల్యూరే. ఏంటి, నువ్వు ఆడ మగ తేడా అక్కడ ఏమీ లేదు. ఒకటి ఏంటి, కాన్ఫిడెన్స్ చెప్పకపోతే నీ ప్లాన్ ఎంత చెప్పినా ఫెయిల్యూరే. నీ కంపెనీలో ఎంత దమ్మున్నా కూడా నీ ఫెయిల్యూరే. అవునా? ఇక్కడ కంపెనీలో దమ్ము కాదు, నీలో దమ్ము చూపించాలి. ఏంటిని, నీలో దమ్ము చూపించాలి. అవునా? చూద్దాం. ఈ సమాజంలో కొంతమందిని చూస్తే చాలా బక్కపతలుగా ఉంటారు, కానీ అతను నడవడిక చూసినట్లయితే, అతని కాన్ఫిడెంట్ చూసినట్లయితే, అతను మాట్లాడే విధానం చూసినట్లయితే చాలా ముచ్చటేస్తుంది. చూడండి, ఒక్కొక్కరు యూట్యూబ్లో మోటివేషన్ స్పీకర్లు ఎలా ఉంటారు, అలా ఐటీ ఉండదు, ఏ ఉండదు. అవునా కదా? బక్కగా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు,
వాళ్ళని ముందు నడిపించేది ఒకటే, ఏంటి? వాళ్ళకున్న కాన్ఫిడెన్స్. ఈ రోజు 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా కూడా చాలా మంది మోటివేషన్ స్పీకర్లు అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. ఏంటి? దేనివల్ల? వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకున్నారు. ఏంటి? వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకున్నారు. అందుకే ఎప్పుడు కూడా నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా తగ్గకూడదు, పెరగాలి కానీ. హలో, Yes, Yes, Mahaguruji. Maharaj. సో అతను మాట్లాడిన తర్వాత మనకు వా ఎంత బాగా మాట్లాడాడు అని అనిపిస్తుంది. అప్పుడు అతను బక్కగున్నాడా, హైట్ లేడా అన్న విషయం అర్థం అవ్వదు. సో ఫ్రెండ్స్, దానికి కాన్ఫిడెంట్ మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలాగో ప్రాస్పెక్టర్కి నువ్వు ప్లాన్ చెప్పే ముందు నువ్వు కూర్చునే విధానం, నువ్వు చెప్పే విధానం ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉంది అనేది ఇంపార్టెంట్. నీకు ప్లాన్ సరిగా చెప్పరాకపోయినా పర్లేదు, నువ్వు కొంత బిల్డప్ కూడా అవసరం. ఒకేసారి అంతా తెలుసుకొని ఎవ్వరు కూడా ఉండరు. ఒకేసారి కొత్తలో అంతా ఒకేసారి రాదు. అయినా కూడా ప్లాన్ మొత్తం తెలిసినట్టు, కంపెనీ గురించి తెలిసినట్టు, ప్రోడక్ట్ గురించి తెలిసినట్టు బిల్డప్ కూడా ఇవ్వాలి. ఏంటండి? ఏం చేయాలి? అన్ని తెలిసినట్టు కొద్ది- నిజంగా కంపెనీ నేనే చూశాను, కంపెనీ గురించి విన్నాను, దాని గురించి అన్ని కూడా ప్రొడక్ట్ కోసం తెలుసు అని కొంచెం ఇవ్వాలి, నువ్వు బిల్డప్స్ ఇవ్వాలి. అరే ఏదైతే ఉందో అడ్వైజ్మెంట్ లో ఎవరు కూడా ప్రొడక్ట్స్ కోసం వాడుండరు. ఎవరో సమంత, కాజాలు అండ్ మహేష్ బాబు వాళ్ళందరూ ప్రొడక్ట్ వాడతారా? No, Maharaj. గురూజీ. కానీ వాళ్ళు ఎలా వేస్తారు బిల్డప్? Yes, గురూజీ. మొత్తం వాడేసే వాళ్ళే వాడినట్టు వాళ్ళే వాడుతున్నాడు, వాళ్ళే నిజంగా మారిపోయినట్టు ఇస్తారా లేదా? ఇస్తారు గురూజీ. ఇస్తారు అలాగే Mahaguruji. మనం కూడా ఆ బిల్డప్స్ ఇవ్వాలి. ఇక్కడ అబద్ధం ఏం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాం. అదంతా నీకు కంపెనీ గురించి తెలిసినట్టు, ప్రొడక్ట్ గురించి తెలిసినట్టు, అవునా? కంపెనీ చూసాం అన్ని కొంచెం బిల్డప్స్ ఇవ్వాలి. బిల్డప్ అంటే నీ మాటల్లో, అవునా కదా? ఇవ్వాలి నీ మాటల్లో. ఓకే, మాటల్లో ఇవ్వాలి. అంత కాన్ఫిడెంట్గా ఉండాలి. నీకు తెలిసిన కొద్ది ప్లాన్ అయినా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలగాలి. సో నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా అవపడాలంటే, నువ్వు నాతో పాటు జర్నీ చేస్తే నేను ఎక్కడికో తీసుకెళ్తాను అన్న కాన్ఫిడెంట్ అతనికి చూపించాలి. అలా నువ్వు కాన్ఫిడెంట్గా అతనికి నువ్వు అగుపడగలిగితే, అంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పగలిగితే నీతో పాటు జర్నీ చేస్తాడు. సో ఇంతవరకు నువ్వు ఎంత బాగా చెప్పావు అన్నది కాదు ఇంపార్టెంట్, అతని దగ్గర నువ్వు ఎలా అగుపడ్డావు అనేది ఇంపార్టెంట్. ఏంటండి? నువ్వు ఎంత ప్లాన్ ఎంత చెప్పినా తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటి? ఏం చేయాలి? ఏం చెయ్యాలి? అదొక్కటే అడుగుతాడు, అవునా? నువ్వు ప్లాన్ ఎంత బాగా చెప్పినా కూడా వ్యక్తి ఏం చేయాలని క్వశ్చన్ అడిగితే తప్ప, నువ్వు ఎంత ఎఫెక్ట్గా ఉన్నావో వ్యక్తితో, ఎంత బాగా నువ్వు అర్థమయ్యేలా చెప్పావో అది ఇంపార్టెంట్. ఏంటి? వ్యక్తికి అర్థం అవ్వాలి. వ్యక్తికి అర్థం అవ్వాలంటే ఆ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఒక న్యూ ప్రాస్పెక్ట్కి నీకు ఏదైతే ప్లాన్ చెప్తున్నప్పుడు ఆ సంబంధం ఏర్పడాలి, రిలేషన్ ఏర్పడాలి, అవునా కదా? హలో, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పావు అనేది ఇంపార్టెంట్. నీ పోస్టర్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, వీక్గా అతనికి కనిపించ. ఎందుకంటే నువ్వు ప్లాన్ చెప్పిన తర్వాత కంపల్సరీ ఇతనితో జర్నీ చేస్తే నా లైఫ్ కూడా మారుతుంది అనే కాన్ఫిడెంట్ లెవెల్ కనిపించాలి వ్యక్తికి. అంటే ఆ మాట నువ్వు చెప్పాలి, అంతేగాని బాగుంటా సార్, జాయిన్ అవ్వండి సార్, ప్లీజ్ సార్, బెగ్గింగ్ అడగకూడదు. నాట్ ఏ బెగ్గింగ్. ఇది బెగ్గింగ్ బిజినెస్ కాదు, ఆపర్చునిటీ బిజినెస్, లైఫ్ చేంజింగ్ బిజినెస్, అవునా కదా? హలో, అవునా Yes, కదా? Maharaj. అవునా? Yes, Maharaj. కూడదు. అలా వీక్గా కనిపించకుండా కాన్ఫిడెంట్గా మీరు ఈసారి చెప్పండి, తప్పకుండా నీతో పాటు ప్రాస్పెక్టర్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. అండ్ నెంబర్ 2 రీజన్, ఫస్ట్ పాయింట్ అయింది క్లియర్ అందరికీ. ఫస్ట్ పాయింట్, హలో, కొంతమంది Yes, వినలేదు, Maharaj. ఇక్కడ బుర్ర పెట్టండి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది అందరికీ? Yes, Maharaj. గురూజీ, మార్చుకుంటారా? ఫస్ట్ పాయింట్ మార్చుకుంటారా? Yes, మీ Maharaj. యాటిట్యూడ్ మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, అన్ని మార్చుకోవాలి. మీ పోస్ట్ మారాలి. ఏంటి? మీ పోస్ట్ మారాలి. మీ పోస్ట్ Body language. అన్ని సెట్ అవుతాయి, అవునా కదా? హలో, ఇప్పుడు Yes, సెకండ్ Maharaj. పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో చూసుకో. నాట్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. నువ్వు నీ ప్రాస్పెక్టర్కి నీకు నచ్చినట్లు చెప్పావా లేదా అతనికి నచ్చినట్టు చెప్పావా? హలో, సెకండ్ పాయింట్ ఏంటి? నాట్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. నాట్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. కస్టమర్కి నీకు నచ్చినట్టు ప్లాన్ చెప్పావా, కస్టమర్కి నచ్చినట్టు ప్లాన్ చెప్పావా? ఎలా చెప్పాలి? కస్టమర్ నచ్చేటట్టు చెప్పాలి. నచ్చేటట్టు చాలా మంది ఏంటంటే ప్లాన్ పాలు ఎలా ఉంటే అలా సేమ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్లాన్ పాలు చెప్పడం కాదు, వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి. అతను అన్పడ్ అనుకోండి, అన్పడ్ అంటే ఏమీ చదువుకోలేదు, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు ఇంగ్లీష్లో టప్ప 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 మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తికి ఏమైనా అర్థం అవుతుందా? ఏం అర్థం అవ్వదు. వ్యక్తికి అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ నువ్వు ఏ భాష చెప్తున్నావు కాదు,
ఏ భాష చెప్పినా ఒక భాష కావాలి. ఏ భాష? అర్థమయ్యే భాష. అర్థమయ్యే భాష అని ఒకటి ఉంటుంది. మార్కెటింగ్లో అర్థమయ్యే భాష అని ఒకటి ఉంటుంది. ఆ భాష చెప్పాలి. ఓకే, నీకు హిందీ వచ్చా, తెలుగు వచ్చా, తమిళ, కన్నడ, మరాఠీ, గుజరాతీ కాదు, అర్థమయ్యే భాష ఒకటి కావాలి. ఓకేనా? చూద్దాం అర్థమయ్యే భాష అంటే ఏంటో చూద్దాం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, నువ్వు చేపల వేటకు వెళ్ళావనుకో, నువ్వు గాలం పట్టుకుని చేపల వేటకు వెళ్తే చేపకు నచ్చిన పురుగు కడతావా, నీకు నచ్చిన బందర్ లడ్డు కడతావా? ఏది హలో ఏంటి? చేపలకి ఏదైతే ఉందో చేపలు నచ్చినవి పెడతావా లేదా నీకు నచ్చింది పెడతావా? చేపలు నచ్చిందే పెట్టాలి, మనకు నచ్చిందైతే ఆ రోజుల్లో అక్కడే ఉండాలి. అక్కడ బందర్ లడ్డు అలాంటి పెడితే అవుతుంది ఏంటి? చేపకి ఏం కావాలి? ఎర్ర కావాలి, అవునా? ఎర్ర వేస్తాం. అలాగే ఇక్కడ కస్టమర్కి ఎలా అర్థం చేయాలో అలా చెప్పాలి. నీకు నచ్చినట్టు చెప్తారు. చాలా మంది నేను చూశాను, ఏదో చెప్పామా అంటే ఈరోజు పని ఇది చెప్పేశామా అయిపోయిందా అని, అవునా కదా? హలో చూడండి, చేప పడుతుంది. సో ఫ్రెండ్స్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తనకు ఏ విధంగా నచ్చుతుందో అలా చెప్పడం కాదు పాయింట్. ప్రాస్పెక్టర్కి ఎలా నచ్చుతుందో అలా ప్రజెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్కి 6 సూత్రాలు అన్న వీడియో చేశాను. బహుశా అది చాలామంది చూసుంటారు. ఇప్పుడు కొత్తగా చూసే బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. సో ప్రాస్పెక్టర్కి తప్పకుండా ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే మాత్రమే నీతో పాటు జర్నీ చేస్తాడు. నువ్వు ఒక్కసారి ప్రజెంటేషన్ ఇస్తే 2 జరగాలి. వస్తే అతను నీతో పాటు రావాలి, లేదంటే ఎవరితో కూడా వెళ్ళకూడదు. ఏంటి? ప్రాస్పెక్ట్ ప్లాన్ చెప్పిన తర్వాత వస్తే నీతో రావాలి, లేదా ఎక్కడికి వెళ్ళకూడదు. అలా ఉండాలి. వస్తే నీతో వచ్చి లైఫ్ సెట్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళకూడదు. అలా ఉండాలి. ఒకవేళ అతను నీతో కాకుండా ఎవరితోనైనా వెళ్తే అది నీ తప్పు మాత్రమే. నువ్వు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయలేదు అని అర్థం. ఏంటి, చాలా మంది చాలా టీంలో జాయిన్ అయిపోతారు. మీకు తెలిసిన వ్యక్తులు కూడా మీరు ప్లాన్ చెప్పినా కూడా చాలా టీంలో జాయిన్ అవుతుంటారు. మీ రిలేషన్స్ కూడా మీ టీంలో జాయిన్ అవుతారంటే నీ మీద నమ్మకం లేకపోవడం అదే ఫస్ట్ పాయింట్. అంటే నీతో జర్నీ చేస్తే వాళ్ళ లైఫ్ మారదని సెకండ్ పాయింట్. అవునా కదా? హలో, ఎప్పుడు కూడా మన కాన్ఫిడెంట్తో చెప్పాలి. అందుకే ఎప్పుడు కూడా చేపకి ఏదైతే ఇష్టమో ఆ పనే చేయాలి. ఇష్టం వచ్చింది మనం వేపకూడదు. అర్థమైందా? చేపకి బందర్లో ఇష్టం ఉండదు కదా, ఎర్ర ఇష్టం. అందుకే వ్యక్తికి న్యూ ప్రాస్పెక్ట్కి ఎలా అయితే అర్థం అవుతుందో ఆ విధంగా చెప్పాలి. క్లియర్? ఓకేనా? చూద్దాం. అంటే నువ్వు చేయాల్సింది ఇంకా ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ బాగా నేర్చుకోవాలి అని అర్థం. సో ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ నేర్చుకుని కనుక మళ్ళొకసారి మాట్లాడగలిగితే నీతో పాటు చాలామంది జర్నీ స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఫైండ్ అవుట్ యువర్ మిస్టేక్ ఫస్ట్. అండ్ నెంబర్ 3 రీజన్. సో అందుకే ఎప్పుడు కూడా నీలో ఉన్న మిస్టేక్ ప్లాన్ చెప్పిన తర్వాత సైన్ అప్ ఎందుకు అవ్వట్లేదు, డీడీ ఎందుకు రావట్లేదు, ఫస్ట్ నీ మైనస్ తెలుసుకో. ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ మైనస్ తెలుసుకున్నావు ఆటోమేటిక్గా నీకు ప్లస్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకే, చాలా మంది మైనస్ తెలుసుకున్నారు. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దాం. ఓకే, 2 పాయింట్లు అవే. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దామా? రెడీయా? దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు మేక్ ఏ డెసిజన్. నువ్వు ప్లాన్ ఏంటి? థర్డ్ పాయింట్ ఏంటి? దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు మేక్ ఏ డిసిషన్. చూద్దాం మూడో పాయింట్. చెప్పిన తర్వాత అతను ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అంటే నువ్వు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అర్థం, లేదా అతనికి సరిగా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వలేదు అని అర్థం. చాలా మంది ఇమ్మీడియట్లీ నిర్ణయం ఎందుకు తీసుకోవాలనుకున్నారు? చాలా మంది ఎందుకు నిర్ణయం తీసుకుంటారనుకున్నారు ప్లాన్ అయిన తర్వాత? మనం జనరల్గా ఏమడుగుతాం? చాలా మంది ఏం చేస్తారు? స్పాట్లో డీడీ చేసేస్తారు. అవునా? స్పాట్లో ఏం చేస్తారు? డీడీ చేస్తారు. పేమెంట్ అక్కడే, అది 40,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ఎన్న కడేస్తుంటారు. కానీ కొంతమంది ఉట్టి చేతులతో వస్తారు, ఖాళీ చేతులతో. వై? బికాజ్ ఆఫ్ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అతనికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, సరిగ్గా నిర్ణయం తీసుకోలేదంటే ఆ వ్యక్తికి సరైన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అని అర్థం. అలో అది కంపెనీ గురించి అవ్వచ్చు, ప్రొడక్ట్ గురించి అవ్వచ్చు, లేదా ఇన్కమ్ పరంగా అవ్వచ్చు, అతని ఫ్యూచర్ కోసం అవ్వచ్చు. సరైన నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే లెక్క. అవునా? చూద్దాం ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి చూద్దాం. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అతనికి అవసరం ఉంది అని అర్థం. నీ ప్రాస్పెక్టర్ దగ్గరికి వెళ్ళే ముందరే అంత సరంజామాతో రెడీ అయిపోవాలి. టోటల్ టూల్ నీ పక్కన ఉండాలి, నీ బ్యాగ్లో ఉండాలి, నీ దగ్గర ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మీకు చెప్తుంటాను, ఎప్పుడూ కూడా అన్ని టూల్స్ అంటే ఓన్లీ ప్లాన్ ఫోల్డరే కాదు, బ్యాగ్లో A to Z ఉండాలి. బ్యాగ్లో A to Zతో పాటు నీ బుర్రలో కూడా
టూల్ మెయింటైన్ చేసుకోవాలి. అవునా కదా? హలో, అందుకే ప్లాన్ పాలర్ అవ్వచ్చు, లీగల్ బుక్ అవ్వచ్చు. అందుకే ప్రతి వ్యక్తి దగ్గర ఏముండాలి? కంపల్సరీగా లీగల్ బుక్ ఉండాలి. లీగల్ Legal బుక్ మన కంపెనీ గురించి చెప్పలేము, కానీ ఏం చేయాలి? కంపెనీ గురించి చూపించాలి. ఏంటని? కంపెనీ గురించి చూపించేది ఏంటి? లీగల్ బుక్. లీగల్ బుక్ ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి. అవునా కదా? హలో, Yes. నెక్స్ట్ ప్లాన్ పాలర్ ఉండాలి. సైన్ అప్ ఫార్మ్స్ మెయింటైన్ చేయాలి. హలో, అలాగే 2-3 ప్రొడక్ట్స్ నీ దగ్గర బ్యాగ్లో ఉంచుకోవాలి. అందుకే బ్యాగ్లో కంపల్సరీ, అందుకే అంటారు దాన్ని టూల్ బ్యాగ్ అంటారు. ఏమంటారు? Tool bag. టూల్ బ్యాగ్ అని ఎందుకంటారు? టూల్ అంటే ఏంటి? అన్ని కూడా మిక్స్ చేస్తేనే టూల్ అంటారు. ఓకే, సో ఒక సంథింగ్, ఒక ఎలక్ట్రిషియన్ మీ ఇంటికి ఏదో ఒక ఏసీ రిపేరింగ్ అని వచ్చాడు. అతను ఖాళీ చేతులతో వస్తాడా, లేదంటే టూల్స్ బ్యాగ్తో వస్తాడా? టూల్ బ్యాగ్ పట్టుకుని వస్తాడు. టూల్ బ్యాగ్ లో ఓన్లీ ఒక రెంచి ఒకటే పెట్టుకుని వస్తాడా, మిగతా అన్ని పెట్టుకుని వస్తాడా? అన్ని పెట్టి కావాలి సామాన్లన్నీ తెస్తాడు. ఇక్కడ మాత్రం నీకు డీడీ వచ్చేయాలి, కానీ నువ్వు మెయింటైన్ చేయి. ఒక 5 సైన్అప్స్ బ్యాగ్ లో ఉంచుకుంటే మాత్రం, అవునా కదా? హలో, అన్ని అందుకే ఎప్పుడు కూడా 5 సైన్అప్ ఫార్మ్స్ ఉండాలి, టూల్స్ మెయింటైన్ చేసుకోవాలి, అన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇది పెద్ద బిజినెస్ అండి. అవునా? హలో, చూద్దాం. నీ కంపెనీ ప్రొఫైల్, నీ కంపెనీ ప్లాన్, నీ కంపెనీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ టాప్ చెక్, మీ కంపెనీలో టాప్లో ఉన్న పర్సన్ పేఅవుట్ జిరాక్స్ పేపర్స్ అండ్ నీ పేఅవుట్ జిరాక్స్ పేపర్లతో సహా టూల్స్. కొంతమందిని నేను చూశాను మొన్న మన టీంలోనే. ప్లాన్ పాలర్ చివరన ఏదైతే మాకు చెక్ వచ్చింది కదా, ఏంటి ప్లాన్ పాలర్ చివరన మా ఫోటోని, నెక్స్ట్ మా చెక్ వస్తుంది కదా, చెక్ వచ్చిందా? హలో, ఆ చెక్ని జిరాక్స్ తీసుకొని లాస్ట్ పేజ్ లో పెట్టుకున్నాడు. లాస్ట్ పేజ్ లో ఇంకా 2-3 పేజీలు ఖాళీగా ఉంటాయి కదా ప్లాన్ పాలర్ లో, ఉన్నాయా లేదా? దాంట్లో ఒకటి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఏంటిని? సెక్యూరిటీ గురించి పెట్టుకున్నాడు. ఒకటి టాప్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, సో కంప్లీట్ గా నేను ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫోటో, నెక్స్ట్ ఏంటి మా చెక్ 8 లక్షలు సంథింగ్ ఏదో ఉందో ఆ చెక్ పెట్టుకున్నాడు. అదేంటి? ప్లాన్ అయిపోయిన తర్వాత చూపించలేదు లైవ్ లో. అందుకే జిరాక్స్ ఏదైతే ఉందో మన దగ్గర ఉంచుకోవాలి అవన్నీ కూడా. హలో, ఇది బెనిఫిటే కదా. ఎప్పుడు కూడా లాస్ట్ లో ఏదైతే ఉందో కంపల్సరీగా ఏదో ఒకటి పెట్టుకోవాలి. అలాగే చేస్తాయి. నేను చాలా మంది నేను చూశాను. సెక్యూరిటీ గురించి అవ్వచ్చు, ఎవరైతే కార్ తీసుకున్నారో వాళ్ళు 2-3 ఫోటోలు జిరాక్స్ తీసి లాస్ట్ లో తీసుకున్నారు. అవునా? హలో, అలా పెట్టుకుంటూ ఉండాలి వెనకాల. ప్రూఫ్, ఇవన్నీ ప్రూఫ్, చూపించడానికి ప్రూఫ్. ఎందుకంటే కొన్ని మాటలో నమ్మకపోవచ్చు, కానీ కళ్ళు నమ్ముతాయి కొన్ని ప్రూఫ్ని. అవునా కదా? ఎందుకంటే నువ్వు ఇన్ఫర్మేటివ్గా చెప్పాలి అని అంటే నువ్వు ఫోటోస్ చూపిస్తూ చెప్పగలిగినట్లయితే అతనికి కరెక్ట్గా రీచ్ అవుతుంది. అందుకే ఇప్పుడు కూడా మొబైల్లో కానీ కంపల్సరీ కొంతమంది మొబైల్లో డేటా ఉంచుకోరు. ఏ డేటా? నెట్ డేటా కాదు. ఏ డేటా? షేప్ షాప్ డేటా. షేప్ షాప్ డేటా తెలుసా అందరికీ? తెలీదా? తెలుసా తెలీదా? హలో, ఎంతమంది దగ్గర ఉన్నాయి షేప్ షాప్ డేటా? చెప్పండి, ఎంతమంది దగ్గర షేప్ షాప్ డేటా ఉంది? ఎంతమంది దగ్గర షేప్ షాప్ డేటా ఉంది? యాండ్రా చేయండి. షేప్ షాప్ డేటా ఎంతమంది దగ్గర ఉంది? అయితే నా వాయిస్ అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అంటే కొంతమంది నా వాయిస్ సరిగ్గా వినబట్టలేదని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో అది క్లియర్ అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఓకే. సో షేప్ షాప్ డేటా చూడండి, ఇక్కడ కంప్లీట్గా 120 అబవ్ పర్సన్స్ ఉన్నారు. కానీ షేప్ షాప్ ఏదైతే ఉందో షేప్ షాప్ డేటా ఫోన్లో ఓన్లీ ఇంతమంది దగ్గర ఉంది. షేప్ షాప్ డేటా అంటే ఏంటనుకున్నారు? షేప్ షాప్లో ప్రొఫైల్స్ ఒక పోల్డర్ ఉండాలి, షేప్ షాప్లో స్టూడెంట్స్ ఒక పోల్డర్ ఉండాలి, షేప్ షాప్లో హెచ్వర్స్ హౌస్ వైఫ్ ఒక పోల్డర్ ఉండాలి. అవునా? అలా డిఫరెంట్ ఎవరైతే ఉన్నారో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కొన్ని కేటగిరీస్ అంటే హౌస్ వైఫ్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేదా స్టూడెంట్ అవ్వచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ పర్సన్స్ అవ్వచ్చు. ఇలా కొన్ని కేటగిరీలు అన్నీ కూడా వాళ్ళు బిఫోర్ ఎలా ఉండేవారు, ఈరోజు బిజినెస్లో ఏ అచీవ్ చేశారు, అవన్నీ కూడా ప్రాపర్ డేటా మీ దగ్గర ఉంచుకోవాలి. అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? హలో,
వెంటర్స్ దగ్గర సో కాబట్టి ఆ డేటా మన దగ్గర ఉంచుకోవాలి. లేకపోతే మీ అప్లైని అడగండి, ఆ ఫోటోలు వీడియోలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికైతే టాప్ ఇచ్చేవారు చెక్స్ వచ్చాయో ఆ చెక్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం అన్ని ఎప్పుడైతే మాటలు చెప్తాం, మాటలు కాదు ఇక్కడ కావాల్సింది ప్రూఫ్. ఏంటని? మాటలు కాదు, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ ఉంటేనే అవుతుంది. అవునా కదా? చాలా మంది ఏంటంటే ఓన్లీ చెప్తారు, ప్లాన్ చెప్పిన తర్వాత ఓకే ఏ రఫ్ వర్క్ చేస్తారు, పేపర్ మీద పెడతారు, కానీ చూపించరు. వ్యక్తికి చూపిస్తేనే కనెక్ట్ అవుతారు. ఏంటని? వ్యక్తికి చూపిస్తేనే కనెక్ట్ కనెక్ట్ అవుతారు. అవుతారు. చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆ పాయింట్ ఎలా రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నువ్వు ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రొఫైల్ ఫొటోస్ నువ్వు పేఅవుట్ కొంత గురించి మాట్లాడుతుంటావు. అవునా? నువ్వు ప్రొఫైల్తో మాట్లాడుతున్నప్పుడు సపోజ్ నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళావు, నీ దగ్గర ఏముండాలి? పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే సమ్మ- బెల్ట్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని ఫొటోస్ వీడియోస్ నీ దగ్గర, అన్ని ఫోటోలు వీడియోలు ఉండాలి. అన్ని ఫోటోలు వీడియోలు కూడా. ఒక టీచర్ దగ్గరికి వెళ్తున్నావు, నీ దగ్గర ఏముండాలి? టీచర్కి సంబంధించిన టీచర్ సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఉండాలి. ఒక లాయర్ దగ్గరికి వెళ్తున్నావు, లాయర్ సంబంధించిన ఉండాలి. స్టూడెంట్ దగ్గరికి వెళ్తున్నావు, స్టూడెంట్ సంబంధించిన ఉండాలి. అన్ని డేటా నీ దగ్గర ఉంచుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని డేటా రెడీ చేసుకోవాలి. గురించి మాట్లాడుతున్నప్పుడు పేఅవుట్, నువ్వు కంపెనీ ప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కంపెనీ ప్లాన్ ఫొటోస్ చూపిస్తూ, ఒకవేళ నీ కంపెనీ హెల్త్ కంపెనీ అయినట్లయితే టెస్ట్ మోనియల్స్ కనుక వాళ్ళకు వీడియో చూపించినట్లయితే, ఇలా నువ్వు చేసే ప్రజెంటేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే తప్పకుండా నీతో పాటు జర్నీ చేస్తాడు. సో అతను జర్నీ స్టార్ట్ చేయలేదు అని అంటే రీజన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు అని అర్థం. సో అది నువ్వు అర్థం చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వగలిగితే ఇంకొకసారి నువ్వు అలా తప్పు చేయవు. నువ్వు ఇంకోసారి ప్రజెంటేషన్ ఇన్ఫర్మేటివ్గా ఇస్తావు. సో అప్పుడు మాత్రమే నీతో పాటు జర్నీ చేస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్ప, నేను 1 year అవుతుంది ఇంతవరకు ఎవరు రాలేదు అంటే రీజన్ నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అర్థం, అంతే. అండ్ నెంబర్ 4, సో చాలా మంది ఏం చెప్తారంటే నేను 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, బిజినెస్ ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదంటే అది మిస్టేక్. ఎవరిది? నాది. గ్యారెంటీ నీదే. ఇప్పటికీ ఈ ప్యానల్లో చాలా మంది ఉన్నారు. 1 month అయింది, 1 week అయింది. అవునా? జాయిన్ అయ్యి 1 week అవ్వచ్చు, 1 month అయింది. అవునా? 6 months అయింది, 3 months అయింది, 1 year అయింది. ఇప్పుడు వచ్చి నీ లెవెల్ కూడా మార్చుకోవట్లేదంటే 1 yearలో ఒక వ్యక్తి మినిమం గోల్డ్ అవ్వచ్చు. ఏంటండి? 1 yearలో గోల్డ్ అయిన వ్యక్తులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? గోల్డ్ ఉన్నారు. అంటే 250+ టీము. గోల్డ్ అయ్యేలో ఎంత సంపాదిస్తాడు ఆ వ్యక్తి? మినిమం ఎలా చూసుకున్నా 5 to 6 lakhs సంపాదిస్తాడు. ఎంతండి? 5 to 6 lakhs సంపాదిస్తాడు. అవునా? 1 yearలో. 1 yearలో గోల్డ్ అవ్వచ్చు, కానీ 1 yearలో కూడా నువ్వు ఇంకా గోల్డ్ అవ్వట్లేదంటే మిస్టేక్ నీది. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అది కనుక్కోవాలి. అవునా? తప్పు నీవే, ఎదుటి వ్యక్తి మీద వేయడం కాదు, తప్పు నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ మిస్టేక్స్ ఏంటి? ఏంటిని? నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు? నీ డ్రెస్ కోడ్లో మిస్టేక్ చేస్తున్నావు, నీ మాట్లాడే మాటల్లో మిస్టేక్ చేస్తున్నావా? నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే రిలీజ్ అవ్వరు, తెలుసుకోరు ఫస్ట్. తప్పు వేరే వ్యక్తి మీద, కంపెనీ తప్పు, మా అప్లైన్ తప్పు, సిస్టమ్ తప్పు, వ్యక్తులు తప్పు అంటారు తప్ప నీది తప్పు అని ఎప్పుడైనా గమనించావా? గమనించరు. ఎందుకంటే ఎప్పుడు తనకు తను ఎప్పుడు కూడా తప్పు అనుకోడు, గ్రేట్ అనుకుంటాడు తప్ప. అవునా కదా? అది మనిషికున్న ఒక స్వభావం అది. సో కాబట్టి ఎప్పుడు కూడా తప్పు ఎక్కడో అవుతుందా తెలుసుకో. ఓకే, 4th పాయింట్కి వెళ్దాం. రెడీయా? నాట్ క్రియేటింగ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ప్రతి నెట్వర్క్ లీడర్ అర్జున దృష్టి ఏంటి 4th పాయింట్ ఏంటి? నాట్ క్రియేటింగ్ ఏ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే చూద్దాం. చూడండి, దృష్టిని కలిగి ఉండాలి. ఒక్కసారి లక్ష్యంపై అర్జున దృష్టిని కలిగి ఉండాలి. అర్జెన్సీ. ప్రతి నెట్వర్క్ లీడర్ అర్జున దృష్టిని కలిగి ఉండాలి. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ పర్సన్ కూడా అర్జున దృష్టి. మీకు ఒక స్టోరీ చెప్తుండేవాడిని నేను. ద్రోణాచార్యుడు వచ్చాడు, కౌరవుల్ని పాండవుల్ని పిలిచారు. ఎవరిని? కౌరవులు ఎంతమంది? 100 మంది. 100 మంది. పాండవులు ఎంతమంది? 5. అందరిని పిలిస్తే ఒక చెట్టుని చూపించారు. చెట్టు అందరికి కనిపించింది. హలో హలో, చెట్టు మీద కొమ్మ చూడమన్నారు, కొమ్మ కనిపించింది. సో ఆకు చూడమన్నారు, ఆకు కొంతమందికి కనిపించింది. సో ఆకు మీద ఏదైతే ఉందో ఒక రామచిలక ఉందన్నారు. సో రామచిలక ఎవరికి కనిపించలేదు. రామచిలక ఒక కన్ను ఉంది.
అక్కడి నుంచి చూడమన్నారు. హలో, అక్కడి నుంచి Yes, చూడమన్నారు. Maharaj. ఓన్లీ అర్జున్ కనిపించింది, కొట్టమన్నారు, కొట్టారు. ఈరోజు రామచంద్ర తగిలింది, పడిపోయింది. అంటే ఇక్కడ ఏ దృష్టి కావాలి? అర్జున దృష్టి కావాలి. అర్జున దృష్టి, అర్జున దృష్టి. ఓకే, క్లియర్? హలో, Yes, Maharaj. అర్జున దృష్టి కావాలి, కౌరవుల దృష్టి కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒకలా ఉంటే నీ రూపం వేరేలా ఉండాలి. అవునా కదా? ఒకసారి లక్ష్యంపై బాణం వేశామంటే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. అంతే తప్ప ఆ లక్ష్యంపై టాప్ 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 అని 4-5 బాణాలు వేస్తే అది అక్కడ ఉండొచ్చు లేదా వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగా ఖచ్చితంగా నెట్వర్క్. ఎందుకంటే నువ్వు 10 బాణాలు వేసిన తర్వాత అక్కడ రామచిలకలు ఉండవు. ఉంటాయా? ఒక బాణానికి బాణం రామచిలక ఉంటుంది. 10 బాణాలు వేసిన తర్వాత రామచిలకలు ఉండవు, ఎగిరిపోతుంటాయి అక్కడ. అందుకే ఒకటే అటాక్, ఆ ఒక్క అటాక్ లోనే నువ్వు తయారు చేసుకో. అవునా? లీడర్ ఒక్కసారి ప్లాన్ చెప్పాక అప్పుడే ఆ 42 lakhs. వ్యక్తి సైన్ అప్ చేయాలి. వై? అప్పుడే నీ ప్రోడక్ట్ కొనేసేయాలి. అంతలాగా అర్జెన్సీని క్రియేట్ చేయాలి. మీరు అనొచ్చు, సార్ నేను ప్లాన్ చెప్పిన తర్వాత వెంటనే కొనడానికి అతని దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్. నో, అతని డబ్బులా ఉన్నాయా లేదా అనేది మ్యాటర్ కాదు. నువ్వు ఎంత బాగా హత్తుకునేలా చెప్పావు, ఎంత అర్జెన్సీ క్రియేట్ చేసావు, దానివల్ల లాభాలేంటి, నువ్వు వెంటనే జాయిన్ అవ్వడం వల్ల, నువ్వు వెంటనే సైన్ అప్ అవ్వడం వల్ల, నువ్వు వెంటనే ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల లాభాలేంటో నువ్వు అతనికి అర్థమయ్యేలా చెప్పగలిగితే అతను. సో ఏ వ్యక్తి అయినా డబ్బులు లేవన్నారంటే ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయి. ప్లాన్ నచ్చిందంటే అతనికి ఇంట్రెస్ట్, ఇష్టం ఉంటే ఏ పనైనా చేస్తాడు. ఏంటి? ఇష్టం ఉంటే ఎంత ప్రయాణం అన్నా చేస్తాడా లేదా? సో కాబట్టి ఇక్కడ సైన్ అప్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇమ్మీడియట్లీ లాగిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఆ బెనిఫిట్ చెప్పాలి. వ్యక్తికి బెనిఫిట్ చెప్పకపోతే ఏ వ్యక్తి కూడా మీతో రాడు. ఏం చెప్పాలి? బెనిఫిట్స్ చెప్పాలి. బెనిఫిట్స్ అంటే లాభాలు. ఎవరికి? నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ప్లాన్కి వెళ్ళినప్పుడు నీ లాభం. ఒక డీడీ వస్తే నాకు 500 వస్తుంది, ఒక డీడీ వస్తే 1000 రూపాయలు వస్తుందని నువ్వు బాధపడతావు తప్ప, ఒక వ్యక్తి జాయిన్ అవుతే అతనికి ఎంత లాభం, అతను జాయిన్ అవుతే అతనికి ఎంత బెనిఫిట్ అని అతను తెలియాలి. క్లియర్? హలో, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చిన డబ్బులు నీకు పే చేస్తాడు, వెంటనే నీతో పాటు జర్నీ చేస్తాడు. ఏంటి? డబ్బులు లేకపోయినా అతనికి కానీ కనెక్ట్ అయిందా, లాభాలు ఎప్పుడైతే తెలుసుకున్నాడా? సపోజ్ మొబైల్ ఉంది, ఇది 2 లక్షల మొబైల్, 2 లక్షల మొబైల్ నేను 20,000కి అమ్మేస్తానంటే ఆడి దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తాడు? అక్కడ రెప్యుటేషన్ తెస్తాడు. ఎందుకు? అతనికి ఏం తెలిసింది? అవునా? ఆ వాల్యూస్ మనం క్రియేట్ చేయించాలి. అవునా కదా? హలో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక ఐరన్ రాడ్ని ఫోల్డ్ చేయాలంటే ఖచ్చితంగా హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఆ హీట్గా ఉన్నప్పుడే, ఆ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నట్టుగా ఫోల్డ్ చేయాలి. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. నీ ప్రాస్పెక్టర్కి నువ్వు హత్తుకునేలా చెప్పిన తర్వాత వెంటనే నువ్వు అర్జెన్సీని క్రియేట్ చేయగలిగితే వెంటనే నీతో పాటు జర్నీ స్టార్ట్ చేస్తాడు. నువ్వు 1 year అయినా కూడా ఇంతవరకు 100 మందికి 200 మందికి ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా నీతో పాటు జర్నీ చేయలేదు అని అంటే రీజన్ నువ్వు అర్జెన్సీ క్రియేట్ చేయలేదు అని. చాలా మంది చెప్తారు, నేను 10 ప్లాన్లు చెప్పానండి, 20 ప్లాన్లు చెప్పాను, 30 ప్లాన్లు చెప్పాను, 40 ప్లాన్లు చెప్పాను, 50 ప్లాన్లు చెప్పాను, ఇప్పుడు 100 ప్లాన్లు అయ్యాయి, ఆయన ఎవరు రాలేదంటే అది కంపల్సరిగా నీ మిస్టేకే. కాబట్టి అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అర్థం. నువ్వు ఎలా అర్జెన్సీ క్రియేట్ చేయాలో నువ్వు నేర్చుకోలేదు అని అర్థం. అంతే తప్ప ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్టా కాదా, నేను సక్సెస్ అవుతానా లేదా అన్న డౌట్ నీకొద్దు. నువ్వు చేయాల్సింది ఎలా అర్జెన్సీని క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు ప్లాన్ చెప్పిన తర్వాత 100 మందికి చెప్తే 100 మంది నీతో పాటు జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఈ 4 రీజన్స్ నువ్వు అబ్జర్వ్ చేసుకొని నేర్చుకోగలిగితే నీతో పాటు చాలామంది జర్నీ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, హలో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ శిక్షా ఫ్యామిలీ. సో అర్థమైందా? అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? వ్యక్తి సైన్ అప్ అవ్వకపోవడానికి, డీడీ రాకపోవడానికి కారణాలు అర్జెన్సీ క్రియేట్ చేసుకోకపోవడం అండ్ 4 రీజన్స్ కూడా. ఓకే, సో కాబట్టి ఇక్కడి నుంచి అన్నా మార్చుకుంటారా? క్లియర్? మార్పిస్తారా మీ టీంలో కూడా? చూద్దాం ఈరోజు ఏదైతే ఎంతమంది ఈరోజు మార్చుకుంటారో ఇక్కడి నుంచి. అవునా? హలో, మీరు ప్లాన్కి వెళ్తున్నారంటే కాన్సెప్ట్ ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి నమ్మకం, ట్రస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ట్రస్ట్ అండ్ క్వశ్చన్స్ చెప్పాను కదా, క్వశ్చన్స్ తెలుగు క్వశ్చన్స్ కూడా. ఏంటి? ఆ తెలుగు క్వశ్చన్స్ కంపల్సరీగా
చెప్పాలి. అవునా? అడగాలి. వ్యక్తిని అడగకుండా ఏది చేయలేం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమడగాలి? క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ ఓకే? చాలా మంది క్వశ్చన్స్ అడగరు. ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తారు. సో కాబట్టి ఏం చేయాలి? క్వశ్చన్స్ అడగాలి మా గురుజీ. క్వశ్చన్స్ అడగాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రతి మానవుడి దగ్గర ఉండేది ఏంటి? సామాన్యంగా ఉండేది ఏంటి? టైం. ఆ టైమే ఇక్కడ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ప్రతి వ్యక్తి అడిగితే ఆటోమేటిక్గా అందరూ కూడా నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇక్కడే ఈ క్వశ్చన్స్ దగ్గరే ఆ వ్యక్తికి నీకు ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఏంటని? ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే? క్లియర్? Yes, మా గురుజీ. క్లియర్? అవునా? సో మ్యాక్సిమం చాలా మందికి అర్థమైంది అనుకుంటాను, క్లియర్ అయింది అనుకుంటాను. అర్థమైందా? క్లియర్ అయిందా? సో కాబట్టి ఎవరెవరికి ఏం అర్థమైంది అన్నది ఫాస్ట్గా సో ఒక 2-3 వ్యక్తులతో మాట్లాడిస్తే ఫాస్ట్గా ఎవరికి అర్థమైంది ఏంటి వాట్ ఇస్ వాట్ వస్తే రిమైనింగ్ ఏదైతే పోస్టర్స్ పెట్టాలి రిమైనింగ్ పోస్టర్స్ పెట్టండి. ఓకే ఓకే రవి కంటిన్యూ మాట్లాడచ్చు. ఇలా పోస్టర్స్ పెట్టండి అందరూ కూడా. అందరూ చెప్పింది ప్లాన్కి వెళ్ళేటప్పుడు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అనే విషయం అనేది చాలా మందికి అర్థమై ఉంటుంది. సో ఆల్రెడీ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. సో మాట్లాడచ్చు. కార్తిక్ రెడ్డి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, జై హో సార్. ఈరోజు గురుజీ చెప్పిన టాపిక్లో నేను రిలీజ్ ఏంటంటే ప్లాన్ అనేది చెప్పకముందు నేను క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను సార్. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. అలాగే కొన్ని చేస్తున్నాను కూడా. ఏంటంటే ప్లాన్ అయిపోయిన తర్వాత ఒక బెనిఫిట్స్ కొన్ని చెప్తున్నాను సార్. కొన్ని కరెక్ట్గా చెప్పట్లేదు. ఆ బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. అలాగే నా కింద టీం వాళ్ళు కూడా దీన్ని గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా నేర్పిస్తాను సార్. నేనైతే నేర్చుకుంది ఇది సార్. థ్యాంక్ యూ సార్, ప్యానల్లో మాట్లాడే అవకాశం కల్పించింది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు. ఈ రోజు నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు మనం క్వశ్చన్లు వేసేటప్పుడే అతనికి మన వైపు తిప్పుకున్నట్టు మనం అతనికి అర్థం అవ్వాలి బాగా. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏంటి మాట్లాడుతున్నాం అనేది మన మాటల్లో సగం అతనికి ఏంటంటే మన వైపు తిప్పుకోవాలి. మన వైపు తిప్పుకుంటూ అతనిలోకి వెళ్ళి మనం ప్లాన్ చెప్తుండాలి. ప్లాన్ చెప్పిన తర్వాత మనం అతని ఎదురుగా ఎంత హుందాగా ఉన్నామని ముఖ్యం. మనం ఎంత నీట్గా ఉన్నాం, ఎంత డ్రెస్ కోడ్లో ఉన్నామని అదే ఫస్ట్ మనకు చూస్తారు. అది చూస్తే ఇతనితో మనం వెళ్తే జర్నీ బాగుంది అనే నమ్మకం అతను కలుగుతుందండి. ఆ కలిగినప్పుడే మనతో వస్తారు. అది నాకైతే బాగా క్లారిటీగా అర్థమైంది ఈరోజు. ఓకే సార్, గ్రేట్, సూపర్. నెక్స్ట్ ఇంద్రజ మేడం. గుడ్ మార్నింగ్ సార్, జై హో. గుడ్ అంటే మార్నింగ్ నేను మేడం. నేర్చుకునేది ఇప్పటి వరకు చేసే మిస్టేక్ అంటే నాకు ప్లాన్ ఎలా వచ్చో మనకు వచ్చిన పర్ఫెక్షన్ ఎదుటి వాళ్ళకి చెప్పే విధానం అదే చెప్తున్నాను సార్. కానీ ఈ రోజు నేను నేర్చుకున్నది మనకు నచ్చినట్టు చెప్పడం కాకుండా అవతల వ్యక్తిని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా తగ్గట్టు చెప్పాలనేది నేర్చుకొని ఇంకా చెప్తానని కమిట్మెంట్ తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్, సూపర్. హెచ్ఆర్ఎంకే 999. అన్మ్యూట్ చేసుకో మేడం. మేడం అక్కడ స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. అన్మ్యూట్ అని అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ పైన అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది మేడం. కుమారి మేడం. పుష్పకుమారి మేడం. సత్యనారాయణ గారు మాట్లాడన్నారు. ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ధన్యవాదాలు. మామూలుగా అయితే నేను
నా గురించి పరిచయం చేసుకుని తర్వాత ఎదుటివారి పరిచయాలు అయిన తర్వాత ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి చూడండి అని చెప్పేసి మొదలెట్టేస్తానని క్వశ్చన్స్ ఎక్కువ వేయను. తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము ఆ, ఒకేసారి చేస్తాము, సైన్ అప్ చేసినప్పుడే మనీ కూడా కడతామండి చూసుకుని అని అంటారు. ఆ సైన్ అప్ ఫామ్ ముందు ఎందుకు చేయాలి అన్నది ఒకటి. తర్వాత అర్జెన్సీ క్రియేట్ చేయడం అన్నది మూడవదేమో వాళ్ళని క్వశ్చన్స్ అడగడం. క్వశ్చన్స్ ఎక్కువ అడగలేకపోతున్నానండి. మీ ఆదాయం మీకు సరిపోతుందా అది ఇది అడగడం నాకు ఎందుకు ఇబ్బందిగా అనిపించేటట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరైనా అడుగుతుంటే గబుక్కుని మా ఉన్నంతలో చాలాసార్లు మేము ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము అలాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారేమో, మీ ఆదాయం మీకు సరిపోతుందా అని అడగడం. అలాంటి ఇదిలో నేను ఉండి ఎక్కువ క్వశ్చన్స్ అడగలేకపోతున్నాను. ఈసారి నుంచి 5 క్వశ్చన్స్ కూడా కొంచెం వాళ్ళకి నచ్చే రీతిలో మాట్లాడుతూ స్టార్ట్అప్ చేస్తానని దీని ద్వారా నేను అది రియలైజ్ అయ్యాను. నేను రేపటి నుంచి అలా ప్రారంభిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, సూపర్. మాట్లాడండి సిహెచ్ఆర్ఎంకే మేడం. హలో సార్. హలో చెప్పండి మేడం. సార్, నా వాయిస్ రీచ్ అవుతుందండి మీకు? మేడం క్లియర్, మేడం క్లియర్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. ఈరోజు సార్ చెప్పింది ఏంటంటే ఆయన ఎలా చెప్తున్నారో అలాగే ప్లాన్ చెప్పినప్పుడు ఫాలో అవుతున్నాం. కానీ ఫస్ట్ ఎక్కడ నెగిటివిటీ వస్తుందంటే ఎవరికి చెప్పినా ఆల్మోస్ట్ ఏ కంపెనీస్కైనా రూల్స్ ఒకటే. వాళ్ళు ఏం అరైజ్ చేస్తున్నారంటే బీవీస్ అంటుంటే వాళ్ళు ఓకే సేమ్ ఇదే ఉంది. నాకైతే తెలియదు సార్ బిజినెస్ గురించి. నెక్స్ట్ ఎన్ని ఇలాంటి బిజినెస్ క్యాప్షన్స్ ఉన్నాయో. లివింగ్ లైఫ్ ఒకటి సార్, నెక్స్ట్ హెర్బల్ లైఫ్ ఒకటి సార్. ఈ రెండు వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. నేను చెప్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళు కష్ట సుఖాలు అన్నీ అడిగి వాళ్ళు శాలరీ కానీ ఏది కానీ అలా కొంచెం లైట్గా మాట్లాడి బిజినెస్ కోసం చెప్తుంటే వాళ్ళు ఏంటంటే సేమ్ అమ్మా ఇది అలాగే ఉంది, హెర్బల్ లైఫ్ ఏంటి, లివింగ్ లైఫ్ ఏంటి, ఇవన్నిట్లో మేము ఇవే చూసాం. కాకపోతే మనది మన బిజినెస్కి ఆ బిజినెస్కి ఏంటంటే కంపారిజన్లో మనకున్న బెనిఫిట్స్ ఏవైతే నేను ఫస్ట్ ఆ పాయింట్సే చెప్తున్నాను సార్. దాని త్రూ కనెక్ట్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. సార్ చెప్పినట్టు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సార్ జూమ్ మీటింగ్లో చెప్పినట్టు నాకు దీని నుంచి ఫార్వర్డ్ అవ్వడానికి టిప్స్ కావాలి సార్. సో దానికి ఏదైతే ఉందో కంప్లీట్గా ఒకటే. దానికి దీనికి వేరియేషన్స్ ఏంటంటే అప్పుడు కంపల్సరీ చెప్పాలి. వేరే మార్కెటింగ్కి మన మార్కెటింగ్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? మన మార్కెటింగ్లో లైఫ్లో వన్ టైమే షాపింగ్ చేసుకోవాలి ఏంటి. అది నెక్స్ట్ చెప్పాను ఇంకోటి సార్. ఏంటంటే మన కంపెనీ ప్రొడక్ట్ తయారు చేయదు. మన దాంట్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ వేరే కంపెనీలో ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆ ప్రొడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుంది. కొన్ని కంపెనీ హెల్త్ బేస్డే ఉంటాయి, కానీ మన దాంట్లో హెల్త్ బేస్డ్ కాదు. ఫ్యాషన్ సంబంధించి, కిచెన్ వేర్ సంబంధించి, వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్ని A to Z ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ ప్రతి నెల ఆ దాంట్లో పర్చేజ్ చేయకపోతే ఆ ఐడి ఏమవుతుంది? అవుతుంది కంపల్సరీగా. ఏదేమైనా కూడా కొనాలి అక్కడ. వేరే మార్కెటింగ్లో కంపల్సరీగా ప్రతి నెల కొనాలి. కొనకపోతే మీ ఐడి ఉండదు. కానీ మన దాంట్లో లైఫ్లో ఉంటే మనం షాపింగ్ చేసుకోవాలి. గురుజీ లెగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏంది? లెగ్స్ అండ్ మోర్ వేరే కంపెనీలో లెగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటండి? లెగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఓన్లీ సర్కిల్ ఉన్న వ్యక్తులే సెక్స్ అవుతారు. కానీ మన దాంట్లో సర్కిల్ లేకపోయినా కూడా సెక్స్ అవుతారు. ఆ క్లారిటీ ఇవ్వాలి. అవునా? ఓకే సార్. నెక్స్ట్ 3 జనరేషన్ గురించి బాగా హైలైట్ చేయాలి. నెక్స్ట్ క్యాపింగ్ గురించి హైలైట్ చేయాలి. అండ్ టీమ్ వర్క్ గురించి హైలైట్ చేయాలి. ఎప్పుడైతే హైలైట్ చేయాలి నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా అక్కడ స్టోర్స్ ఉంటాయి లోకల్లో. మన దానికి స్టోర్స్ ఏ ఉండవండి. మన ఇండివిజువల్ కంపెనీ కాదు, ఇండివిజువల్ ప్రొడక్ట్ కంపెనీ తయారు చేయదు. అవునా? నెక్స్ట్ ఏదైతే ఉందో ప్రతి దానికి ఈ వారంలో ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ బ్యాలెన్స్ ఉండదు వేరే కంపెనీలో. కానీ మన దాంట్లో ఈ వారం స్టార్ట్ చేసి ఒక 1 year తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ బ్యాలెన్స్ అలా ఉండిపోతుంది. ఆ క్లారిటీ ఇవ్వాలి మీరు. చాలా మంది ఎందుకే తెలుసుకోమంటున్నాం, బిజినెస్ గురించి తెలుసుకోండి. బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే జూమ్ మీటింగ్లకి, ట్రైనింగ్లకి రావాలి. అవునా? చాలా మంది ఒక్కసారి వస్తే సరిపోతారు. అందుకే ఎప్పుడూ కూడా కంపల్సరీగా బిజినెస్, అబౌట్ బిజినెస్, ప్రొడక్ట్స్ అండ్ పే అవుట్, ఈ మూడింటి గురించి తెలుసుకున్నారంటే ఈ నెట్వర్క్ మైండ్లో మీరు రారాజు. క్లియర్? ఆ విధంగా చేయండి. ఓకే, కంటిన్యూ ఫాస్ట్గా. దుర్గారావు సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో గురూజీ. జూమ్ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ గురూజీ. అలాగే గురూజీ చెప్పిన నేను నేర్చుకునేది
వీడియో ఆఫ్ చేసి మాట్లాడు టైగర్, వీడియో ఆఫ్ చేసి మాట్లాడు. ప్లాన్ పౌడర్ చెప్పారు గురూజీ. అలాగే ప్లాన్ పౌడర్ ఉన్నది చెప్పింది కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పాలి. వాళ్ళు మనకు అర్థమయ్యే చెప్పిన తర్వాతే మనకి కాన్సెప్ట్ అనేది వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది గురించి చెప్పారు. ఇంతవరకు కూడా నేను చెప్పే ప్రతి ప్లాన్ కూడా గురూజీ వాళ్ళకి ప్లాన్ పౌడర్ ఉన్నదే కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్పడం, 3 జనరేషన్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడం, ప్రొడక్ట్ విషయంలో కానీ అలాగే అమౌంట్ విషయంలో కానీ, అలాగే 3 జనరేషన్ మన కంపెనీ వీడియో ఆఫ్ చేసి మాట్లాడు. మన కంపెనీ ఎప్పటి నుంచి విషయంలో వాళ్ళకి అర్థమైతే చెప్పాను గురి. అలాగే మీరు చెప్పడం వల్ల ఇంకా నేర్చుకుంటాను గురించి. ఇంకా కూడా మన కంపెనీ గురించి చెప్పడానికి కూడా నాకు మంచి అవకాశం కల్పించారు గురించి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి. ఓకే, గ్రేట్ లేజన్, సూపర్. నెక్స్ట్ సతీష్ సత్యవతి మాట్లాడండి మేడం. ఒంగోలు సత్యవతి మేడం, ఒంగోలు. ఓకే లిజన్, సో టుమారో మాట్లాడించు వాళ్ళతో, రిమైనింగ్ వ్యక్తులతో. రిమైనింగ్ వ్యక్తులు మార్నింగ్ సెషన్లో మాట్లాడండి. ఓకే, సో ఎందుకంటే టైం కూడా లాగిన్